ఇప్పుడు మనము భువన మోహనమైన శ్రీ మహావిష్ణుదేవుని వైకుంఠలోకమును సందర్శింపబోచున్నాం. అందరూ నా వెంట రండి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని దర్శించి తరించండి. ఈ అవకాశము మీకు మళ్ళీ లభించదు. అదిగో అదిగో శ్రీ మహావిష్ణుదేవుని నిత్య నివాసమైన దివ్య వైకుంఠలోకము. అదిగో అదిగో అదే శ్రీ హరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదే అదే శ్రీ మహాలక్ష్మీదేవి సత్య సౌభాగ్య సుందరమైన దివ్యలోకము. ఇదే వైకుంఠలోకమునందు ప్రవేశించే మహాసింహద్వారము. ఇదే పవిత్రమైన నిర్మలమైన విరజానది. ఈ నదిలో స్నానమాడి రజోగుణమును పోగొట్టుకొని పవిత్రులైన వారికి మాత్రమే వైకుంఠ నగర ప్రవేశమునకు యోగ్యత లభించును. ఇప్పుడు మనము విరజానదిలో స్నానమాడి మన పాప ప్రక్షాళనము చేసుకొనిదము. సువర్ణరత్న ఖచ్చితములైన ఉన్నత గోపురములతో నిండిన ఈ సురుచిర సుందర వైకుంఠ భవనములను వీక్షించి ఆనందించండి. ఇప్పుడు మనము శ్రీ మహావిష్ణుదేవుని నిత్య నివాస మందిరమును దర్శింపబోతున్నాము. ఇదే శ్రీ మహావిష్ణుదేవుని అసాధారణమైన దివ్య భవనము. ఆహా, చూడండి, ఇదే శ్రీ మహాలక్ష్మి సమేతుడైన విష్ణుదేవుని నిత్య నివాస మందిరము. ఇది సత్య సుందరమై అతి మనోహరముగానున్నది. సర్వజీవులను ఆకర్షించుచున్నది. రండి, లోపలికి వెళ్ళి లక్ష్మీ సహితుడైన విష్ణుమూర్తి దివ్య దర్శనమును పొందెదము. ఆహా, అతడే శ్రీ మహావిష్ణుదేవుడు. ఆమెయే శ్రీ మహాలక్ష్మీదేవి. భువనమోహన సుందరుడు, దివ్యమంగళ విగ్రహుడైన శ్రీ మహావిష్ణుదేవుని దివ్య దర్శనముతో మన జన్మలు తరించినవి. జగదేక సౌందర్యవతి, పరిపూర్ణ ప్రేమ స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవి దర్శనముతో మన మానవ జన్మలు సార్థకమైనవి. ఇదిగో ఇదే శ్రీ మహావిష్ణుదేవుని ఆస్థాన మందిరము. ఇక్కడ భక్తుల సమస్యలకు పరిష్కారములు అందించబడును. ఇదిగో ఇక్కడ విష్ణువు నిత్య సూరుల స్తోత్రములను వినుచున్నాడు. ఇదిగో ఇక్కడ నారద తుంబురులు తమ సంగీతముతో విష్ణువును సంతోషపరుస్తున్నారు. ఇదే సరస్వతి బ్రహ్మదేవుల నిత్య నివాసము. ఇక్కడ బ్రహ్మదేవుని వేద నినాదము, సరస్వతీదేవి వీణానాదము నిత్యము ప్రతిధ్వనించుచుండును. ఇదే నారద మహర్షి సంగీత భవనము. ఇక్కడ నారద తుంబుర మహర్షులచే సంగీత సభలు నిర్వహించబడుచుండును. ఈ సభలో గంధర్వులు గానము చేసెదరు, అప్సరసలు నాట్యమాడెదరు. అదిగో చూడండి, వైకుంఠలోకములో ఎన్నో ఆకర్షణీయమైన ఆహ్లాదకరమైన దేవతలకు ఆవాసములైన నందనవనములు భక్తుల మనోరథములను తీర్చుచున్నవి. ఇదిగో చూడండి, ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విహరిస్తూ ఆనందించే నందనవనం. ఇదిగో ఇది శ్రీ లక్ష్మీదేవి విహరించే నందనవనం. ఇక్కడ లక్ష్మీనారాయణులు వనవిహారము చేయుచున్నారు. ఇది దశావతార విష్ణుమూర్తి విహరించే నందనవనం. ఆహా, ఈ వనము ఎంత రమణీయముగా, ఎంత మనోహరముగానున్నది. ఇదిగో చూడండి, ఇది బ్రహ్మదేవుని నందనవనం. దీని ప్రక్కనే సరస్వతీదేవి నందనవనం. దీని ప్రక్కన నెమళ్ళు, హంసలు, జింకలు స్వేచ్ఛగా విహరించే నందనవనాలు ఎన్నో ఉన్నాయి. ఈ వనములన్నీ భక్తులకు చూడముచ్చట గొలుపుచున్నవి. జీవుల జన్మ జన్మల తాపములను తీర్చుచున్నవి. ఈ సుందర సురుచిర వనములలో ఎంతసేపు విహరించినను ఇంకనూ చూడవలెనని కుతూహలము కలుగుచున్నది. ఇక్కడ చూడండి, ఇది భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము. అదిగో చూడండి, భక్తులకు నిత్యానందమును ప్రసాదించే కామధేనువు. వైకుంఠలోకమునందు ఎన్నో వనములతో పాటు ఎన్నో పుష్కరిణీ తీర్థములు దర్శనమిచ్చుచున్నవి. ఇదిగో చూడండి,
ఈ పుష్కరిణి ఎంత అందముగా ఉన్నది. ఇది విష్ణు పుష్కరిణి. అదిగో చూడండి, అది లక్ష్మీ పుష్కరిణి. మరికొంత దూరంలో చూడండి, అదే బ్రహ్మ పుష్కరిణి. ఇంకా కొంచెం దూరంలో చూడండి, అది సరస్వతీ పుష్కరిణి. మరికొంత దూరం ముందుకు పోతే అక్కడ ప్రహ్లాద పుష్కరిణి. లెక్కకు మించిన సుందర వనములతో, దివ్యమైన పుష్కరిణీ తీర్థములతో వైకుంఠలోకము దేదీప్యమానముగా వెలుగుతున్నది. వైకుంఠలోకమునందలి అనేక వనములు, దివ్య పుష్కరిణీ తీర్థములు అతి మనోహరములై, బహుసుందరములై, ఆకర్షణీయములై, ఆహ్లాదకరములై భక్తుల జన్మ జన్మల తాపములను తీర్చుచున్నవి.